దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చూసారు కదా, ఈ ప్యాకేజ్లు అయితే పక్కన పెట్టుకొని కూర్చున్నాను అనమాట. ఇవి వచ్చేసి మా అన్నయ్య అయితే పంపించాడు. అంటే కొరియర్ చేయలేదు, మా ఇక్కడ ఒక ఫ్రెండ్ వస్తుంటే తనతో అయితే పంపించారనమాట. అండ్ పాప అన్నప్రసన్న కూడా వస్తుంది. ఏమేం కావాలి యాంద్రని మూసి మూసి నవ్వులు. తీసుకుంటా ఒక నిమిషం. ఆయన వస్తున్నాడని చెప్పేసి నేను పాపకి నెయ్యి కారం కూడా తెప్పించామాట. వాటితో పాటు వాళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే పంపించారు. ఏమేమి పంపించారు ఏమైతే నాకైతే ఏం తెలియదు అనమాట, దాంట్లో ఏమున్నాయి అనేది. ఎప్పుడైతే నేను ప్రతిసారి షాపింగ్ చేసేటప్పుడు వీడియో కాల్ అయితే ఉంటాను, ఈసారి వీడియో కాల్లో కూడా నేను లేను. సో వాళ్ళే తీసుకొని పంపించారు. ఏమేమి ఉన్నాయి ఏంటి అని అయితే వీడియో ఉంటుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. బ్యాక్గ్రౌండ్లో మా పాప ఉంది, నేను మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉందనమాట. ఇక్కడికి వస్తుందంట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఇందులో ఏముందంటే, మా అన్నయ్య వాళ్ళు ఎలా ఇచ్చారో ప్యాకేజ్ బ్రో అయితే అలానే తీసుకొచ్చాడు అనమాట. ఏం చేంజెస్ చేయలేదు. ఈ నెయ్యి కారం అనుకుంటా మేబీ దీంట్లో. ఎట్లా అసలు డబ్బా ఎక్కడ ముందు కట్ ఇక్కడ కారం ఉంది, తెగుతుంది. అట్లా కట్ చేస్తున్నా లోపల కొన్ని కొంచెం అయిపోయింది. సో ఇది వచ్చేసి కారం, ఒక 1/2 kg అమ్మని కారం పెట్టమని చెప్పాను అనమాట. కొంచెం అంటే అయిపోవచ్చింది. సో మళ్ళీ మేము వెళ్ళే వరకు కావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 kg వరకు ఉంది ఇంట్లో. సో ఇంకొక 1/2 kg పంపిమన్నా. సో పాపకి ఇప్పుడు అన్నప్రసన్న చేస్తే ఇంకా ఫుడ్లో మనం నెయ్యి వేస్తాం కదా. సో ఇంటి దగ్గర నుంచి నెయ్యి బాగుంటుంది, ఇంట్లో ప్రిపేర్ చేసిందని చెప్పేసి అయితే నెయ్యి పంపించారన్నమాట. ఒక సోలెడ్ నెయ్యి అయితే పంపించారు. ఇది నీకే నెయ్యి. సో ఇందులో అయితే అవే ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 రెడీ. సో ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేస్తున్నా. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూడాలి ఇంకా. సో ఫస్ట్ వచ్చేసి అయితే నాకు శారీ, నాకు కొంచెం కవర్లోంచి కనపడితే నేను టిష్యూ శారీ అనుకున్నా. ఇలా ఉంటాయి కదా టిష్యూ శారీస్, అలా అనుకున్నా. కాకపోతే అది కాదనమాట. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా జిమ్మీ చూ శారీస్, అవన్నమాట. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇలా మంచిగా వర్క్ వచ్చింది. స్టిచ్చింగ్ అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళే చేయించారు. దేనికి నేనైతే ఈసారి కాల్స్ లేనమాట, ప్రతి ఒక్కటి వాళ్ళే చేయించారు. వదిన వెళ్ళి స్టిచ్చింగ్ అయితే చేయించింది. బాగుందా నాన్న నా శారీ? బాగుందా? సో శారీ ఎట్లుంది ఏంటనేది తప్పకుండా అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చిందా నాన్న? నచ్చింది శారీ? బాగుందంట. బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్, ఇది నాది శారీ మీద బ్లౌజు మర్చిపోయారు అన్నమాట. అది స్టార్టింగ్ నుంచి మర్చిపోతూనే ఉన్నాము మేము. ఫైనల్గా అయితే వచ్చింది నా పెళ్ళప్పుడు శారీ మీద బ్లౌజ్ ఇది. అది కూడా పంపించారు. మొన్న ఒక శారీ చూసినాం కదా అది. నెక్స్ట్ అయితే పాన్స్ వైట్ బ్యూటీ. మా దగ్గర క్రీమ్ అయిపోయింది. సో అది తీసుకున్నారు. అమ్మగాడు నీకు గిన్నెలు వచ్చినాయి. సో పాప కోసం, పాపకి వండడానికి సపరేట్గా ఉంటాయి గిన్నెలు ఆమెకి అని చెప్పేసి నేను తీసుకోమని చెప్పాను అనమాట. అమ్మ వెళ్ళిన తర్వాత తీసుకోమని చెప్పాను. సో అలా ఇంకా అన్నయ్య వాళ్ళు తీసుకొని అయితే అన్నయ్య పంపించారు. అబ్బో అమ్మగడికి గిన్నెలు వచ్చేసినాయి. తర్వాత ఇది మా పాప డ్రెస్, గ్రీన్ కలర్. అబ్బో గ్రీన్ కలర్ డ్రెస్ పాపకి. సో పాపకి కావాల్సిన అన్నప్రసన్న స్టఫ్ అనమాట మొత్తం వచ్చేసింది. సో
నెక్స్ట్ బావకి డ్రెస్సులు. బావకి ఏంటంటే ఇండియా నుంచి డ్రెస్సులు వస్తే ఇక్కడ ఒకసారి వాష్ చేయగానే అవి డ్రైయర్లో వేయగానే మాకు డ్రెస్సులు అనేవి సింక్ అయిపోతున్నాయి అన్నమాట, బాగా సెట్ అవ్వట్లేదు. అన్నయ్యది బావది సైజు సేమ్ ఉంటుంది, ఎప్పుడు అలా తీసుకొని పంపిస్తారులే కానీ మళ్ళీ అవి టైట్ అయిపోతున్నాయి. ఇంక ఈసారి ఎలా ఉంటాయో చూడాలి. దా ఇచ్చాను దా. అమ్మ అమ్మ అబ్బో డాడీ డ్రెస్ ఎట్లా చూడు, డాడీ డ్రెస్ బాగుందా? ఇది బావది షర్ట్. అబ్బా ఈ షర్ట్ ఏదో బాగుంది, నాకు నీకు మ్యాచింగ్ ఈ షర్ట్. ఈ షర్ట్ బాగుంది. ఇది ఇంకొక షర్ట్. నెక్స్ట్ వచ్చేసి పాయింట్. నచ్చిందా? ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ ఇస్తారు డాడీ గురించి. ఇదిగో డాడీ పాయింట్ బాగుందా? ఓకే, బావకి 2 షర్ట్స్ 1 పాయింట్. మరి నాకు ఒక చీర పంపించారు, అట్లయితే నాకు ఒక డ్రెస్ కావాలి. ఒరే నీకు కూడా ఒక డ్రెస్సే వచ్చిందిరా, మామని అడుగుదామా? నెక్స్ట్ వచ్చేసి అయితే అయ్యో బ్లౌజ్ ఏంది ఇంత సింపుల్గా. బ్లౌజ్ మేబీ అది వర్క్ వచ్చిందని చెప్పేసి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసి ఉంటారు, నార్మల్గా ఇలా కట్టుగా డిజైన్ పెట్టి చేయించారు. బట్ ఈ బ్లౌజ్ని చూస్తుంటే ఇది నాకు పట్టేలాగా అనిపించట్లే. చూద్దాం. తర్వాత మా ఆడపడుచు పాప కోసం ఒకటి సిల్వర్ది చైన్ తీసుకుంది. సిల్వర్ చైన్ గోల్డ్ ప్లేటెడ్, ఏమంటారు, గోల్డ్ ప్లేటెడ్ చేయించారన్నమాట దాని మీద. సో అది చైన్ అయితే తీసుకుంది. దాంతోపాటు ఇంకా పాపకి వెండి ఐటమ్స్ కూడా తీసుకోవాలి కదా, బౌలు, గ్లాసు, తర్వాత స్పూను, అవన్నీ ఇంకా అన్నయ్య తీసుకున్నాడు అన్నమాట మొత్తం. అమ్మగారి గ్రీన్ కలర్ డ్రెస్, అమ్మగారి గ్రీన్ కలర్ డ్రెస్. ఇదిగో అత్త పంపించింది చైన్. బాగుంది. ఇదిగో నీకు చైన్, అత్త పంపించిన చైన్. ఇది బాగుంది, సిల్వర్ది, గోల్డ్ ప్లేటెడ్. అంటే ఇది ఎవరో చేయించుకున్నారంట వాళ్ళు, తిని వెళ్ళిన టైంకి వాళ్ళు తీసుకెళ్ళలే అంట, చేయించుకున్న వాళ్ళు తీసుకెళ్ళలే. తినకు వెంటనే నచ్చింది, తీసుకుంది. బాగుంది, యాక్చువల్గా చాలా బాగుంది, సింపుల్గా మనం కూడా వేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏదో గోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి రోయ్. మా అన్నయ్య నాకు ఇయర్ రింగ్స్ తీసుకోమని చెప్పిన, అంటే నేను తీసుకుంటా అన్న 1.5 గ్రాములు అలా. ఈ ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నా అని చెప్పేసి అయితే నాకు చెప్పలేదు, బట్ తీసుకున్నారు. సర్ప్రైజ్ అనమాట ఇది, ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ రింగ్ కూడా పాపకి. ఇంకో నాన్న మామనికి పంపించిండ్రు రింగ్, లక్ష్మీదేవి రింగ్. మా ఇద్దరికి ఇవి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. ఈ బట్టలు ఇవైతే తీసుకున్నారని తెలుసు కానీ నాకు, సో ఇయర్ రింగ్స్ తీసుకున్నారని తెలియదు. చిన్న స్టడ్స్ లాగా డైలీ వేర్వి. నావి శీలాలు లూజ్ అయిపోయినాయి అనమాట. సో నేను 1.5 గ్రాములో అలా తీసుకోమని చెప్పేసి అన్న. వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు దానికి, కాకపోతే నాకు నచ్చలేదు. ఇంక ఇవి అన్నయ్య తీసుకున్నాడు అనుకుంటా, అన్నయ్య పర్సనల్గా. సో అన్నయ్య. అండ్ పాపకి లక్ష్మీదేవి రింగ్, గోల్డ్ రింగ్. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి వెండి ఐటమ్స్. ఇంకో నాన్న నీదే, ఇది ఉల్టా తీసిన.
అబ్బో ఏడికి పెద్ద గిన్నె వచ్చిందిరో. పెద్ద వెన్నె గిన్నె. ఇవన్నీ పంపించలే కానీ మా అన్నయ్య అయితే తినిపించాడు అనమాట. మేమే తినిపించుకోవాలి. అన్నయ్య ఉంటే బాగుంటుంది. ఇంకో నీదే. థ్యాంక్ యూ మామ. చెప్పు మామకి థ్యాంక్ యూ మామ. మా పాప అయితే ఎప్పుడు పెడతారా అని రెడీగా ఉంది తినడానికి. వావ్ భలే ఉంది. చిన్న గ్లాసు చిన్న స్పూన్. గ్లాస్ బాగుంది. అబ్బో భలే ఉన్నాయి వేస్ట్ గారు అన్ని ఐటమ్స్. సో ఇంతే, ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఇవన్నమాట. బాగున్నాయి. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బట్టలు ఎలా ఉన్నాయి, మా అన్నయ్య తీసుకున్న తర్వాత మా గోల్డ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, సో వీటి డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పినానా? బాయ్ 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 బాయ్. బాయ్ అండి. మా మమ్మీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడప్పుడు నేను కూడా కనిపిస్తాను మమ్మీ ఛానల్లో. బాయ్ బాయ్.